అమ్మవాడి మా రామాయణ అడిగి చెప్పాల నీ 15,000 నీ 15,000 అన్నాయిలేవా మన మానాలు అందరికి పని అందరు సంతోషంగా ఉన్నారు కదా. ఏ తమ్ముళ్ళు ఏ ఒక్కలు అంత హ్యాపీసా? హ్యాపీసే కదా అంతా, అంత ఫుల్ హ్యాపీసు. ఏంది వచ్చా అడిగి వచ్చా నీ 10,000 నీ 10,000 నీ 10,000 పడింది. అందరూ హ్యాపీసు. పూతరేకులా అన్నట్టు మనల్ని అడిగాను. మా నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని ముక్కు పెట్టుకుంటే వాడేదో రామన్నాడు పూతరేకులు ఇచ్చాడు. మీరట్లా కంప చేప చుట్టేస్తే మేమంతా ఏమైపోలే చెప్పు. అదే 5,000 ప్రతి నెల ఇచ్చుకుంటా వాలంటీర్లకు సేవ చేయడానికి ఇస్తే నెక్స్ట్ ఉద్ది చేస్తామంటే చాలు తేడనేనా? ఇంతమంది లీడర్లందరినీ పక్కన పెట్టి మీకు చేసినాడు. అవునా కదా? వీళ్ళందరూ వద్దు, పాపం జనాలకి ఇబ్బంది జరగకూడదు, నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని చేయొచ్చే. మీకు 10,000 నెలకల్లా చేప చుట్టేచ్చే. ఇంక ఎవరికంటే ఉండేది? సో 15,000 అందరికీ పన్నాయి. నీకెంతమంది పిల్లలు? నీకు 30,000 ఇద్దరు. జాగ్రత్త, కమ్మలు గుమ్మలు కొనుక్కుంటాను. బంగారం రేటు పెరుగుతుంది. ఇంకోటి ఆడబిడ్డలనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకంతా 1,500 అంటే సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పడిందా 18,000 అందరికీ? మందుకంతా నువ్వే లెక్క కొట్టేసినాడు మోనా ఇంట్లో. వీరి వాళ్ళ వాడి ఇంట్లో లెక్క అంతా కొట్టేసినావుంట కదా. 1,500 1,500 సో అందరికి 1,500 పడింది. అది యాపీసు. ఉచిత బస్సు రోజు ఎవడన్నా టికెట్ అడిగినారంటే బాగుండదు చెప్తానా. చంద్రబాబు చెప్పినాడు అది ఉచిత బస్సు యాపీసు. మొన్న మా పంటకు కూడా అందరూ అదే దాంట్లోనే వచ్చినారు ఫ్రీ బస్ లో. మీరంతా ఫ్రీ బస్సే కదా ఇంట్లో. మీ ఆడవాళ్ళంతా ఫ్రీ బస్సు, మీరు వెనకాల మోటార్ సైకిల్లో వస్తారు. నిరుద్యోగ వృత్తి అదైతే పర్వాలేదు. 3,000 అన్నాడు, బాగా పడుతుంది, దాంట్లో ఇబ్బంది లేదు. నెల 1వ తేదీకైనా 6 గంటలకైనా ఇది కూడా ఎన్ని గంటలకు అదేదో మనం దీని మీద రాస్తాంటాం చూడు. ఇంతకుముందు పల్లెలలో ఇంతకుముందు కూడా 3,000 ఉంటాయంటప్ప. పెరిగింది, కాస్ట్లీ కదా ఇతను. ఇంకా 50 ఏళ్ళకే పెన్షను. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకంతా 50 ఏళ్ళకే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఏం పిల్లయా 50 ఏళ్ళకి వచ్చిందా లేదా పెన్షన్? నువ్వు ఆధార్ మార్పించుకున్నావంటే వయసు తక్కువ కనపడదు. వాడు పడిపోయింది నీకు కూడా. విద్యాదీవన పిల్లలు చదువుకుంటా అంటే నేను గుడ్ మార్నింగ్ తిరుగుతా అన్నప్పుడు బట్టను ఒత్తింటాడు. 2 రోజులు లేట్ అయితే చాలు, సార్ ఇంకా వల్ల, సార్ ఇంకా వల్ల, సార్ 2 సంవత్సరం అవుతా అంది. అడిగేవాడు లేడు, ఈనేవాడు లేడు, ఇచ్చేవాడు అసలుగా లేడు. అంటే నాకు అర్థం ఏంటంటే అడుగుతా అంటే మన తిరుగుతా అంటే అడిగేవాడు ఎక్కువ, అడిగేవాళ్ళు ఉంటా అంటే చేసేవాడు ఎక్కువ అనమాట. ఇప్పుడు ఇనేవాడు లేకపోతే ఇంక అడిగేది లేదు, చేసేది లే కదా. కాబట్టి ఇనేవాడు కూడా లేడు. సో పిల్లలకు ఫీజు కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, పెన్షన్లు అంటున్నాడు. ఈ మధ్యన మనము ఎలక్షన్స్ టైంకి 66 లక్షల పెన్షన్లు వస్తాయి. ఇప్పుడు 62,90,000 అంటే దగ్గర 4 లక్షల పెన్షన్లు తగ్గిపోయినాయి. సంవత్సరంలో అయితాన్ని ఇంతవరకు కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు. ఏమంటే మా పుల్లయ్య లాంటి వాళ్ళు 50 ఏళ్ళ పెన్షన్లు తప్ప ఎవరికి కానీ వచ్చిన దాఖలా లేవు. అంతే కదా, 50 ఏళ్ళ పెన్షన్. ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు, సంవత్సరం దాడుతుంది. నాకు తెలిసి ఒకటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఏంటంటే అమరావతిలో నీళ్లు తోడే కార్యక్రమం. మోటార్లు ఎప్పుడు రన్ అయితేనే ఉంటాయి. ఈ సంవత్సరం పాటు ఎప్పుడు నిలిచిపోలే మోటార్లు. రెండోది
అది కంటిన్యూస్ ఇసుక మట్టి అంతా. రెండోది ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ వస్తాడు చంద్రబాబు, ఇలా పోతా అన్నాడు, బాగున్నారు పెన్షన్ బాగున్నది, కలెక్టర్ ఇక్కడ ఈయనకి ఇమ్మీడియట్ గా ఒక బంకు పెట్టేయండి, నా కొడుకు కారు కావాలా సార్ అంటే దానికి ఇచ్చిన ఒక కార్ ఇచ్చేసేయండి, ఒక కార్ ఇచ్చేసేయండి. ప్రతి నెల అంతే. నిన్న ఆడ చూసిన మొన్న ఆడుకో సెలూన్ షాప్ లోకి పోయినాడు పాపం, సెలూన్ షాప్ లోకి వచ్చాడు పాపం, చేయించుకుని పోతాడులే, అదన్నా లెక్కిచ్చాడేమో అనుకున్నాడు పాపం, అది ఉత్తమ అట్లే చెప్పిపోయినాడు. ఆడు ఒక షాప్ పెట్టినాడు, నీకు ఇంకొక షాపు నీకు ఒక కారు అని. ఎట్లా తయారైతుందో ఏమో. మార్కెట్ లో పోయి బీరకాయలు ఉండము. ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడెక్కడి నుంచి ఒకటే పోవడం. 1వ తేదీ మాత్రం ఖచ్చితంగా ఒక టెలి సీరియల్ 10 నిమిషాలకు తయారవుతాడు, ఖచ్చితంగా ఒక పిట్ అయితే వదులుతాడు. ప్రతి 1వ తేదీకి అయితే ఒకటైతే వదులుతాడు. ఆ విధంగా ఇంకా ఈ కూటమి వచ్చాక హత్యలు దాడులు సరే, అవి దాని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే ఈ లెక్క చెప్పి మళ్ళీ మన లెక్క తగ్గించుకోకూడదు కదా. ఈ లెక్క చెప్పి మన లెక్క కూడా తగ్గించుకోకూడదు. సో ఇవి కొద్ది మాటకి ధర్మవరంలో చేనేతలకు వస్తుంది. 24,000 30 చేసినట్టున్నారు. ఈ విధంగా మనల్ని అసలు 30,000 మంది మా వాలంటీర్లు ఎత్తపోయినారని చెప్పి ఇంతవరకు 3 చూపించలేకపోయేది. సినిమా షూటింగ్, ఏ సినిమా షూటింగ్ పోతా నిన్న ఆ బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతున్నాడు. హరిహర అమ్ముకోవడానికి ఆ థియేటర్ లో సిప్ అనే థియేటర్ అని చెప్పి బాక్స్ వాడు లేకుండా పోయినాడు. అదే మనం చేసినాం అనుకో, చిరంజీవి ఇంకా పెద్ద వీళ్ళన్న ఆర్టిస్ట్ మళ్ళీ బయటకు వచ్చి తమ్ముడికి చెప్పేది, ఇతను ఊరికి పోయేది, దిల్ రాజు అదే మీటింగ్ లో నువ్వు రెడ్డి కదా అని చెప్పేసి. ఎంత అంటే అంత తిక్కోళ్ళు అని చేసినాడు. ఒకసారి అది మనల్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ అదే దారే ఉంటుంది. ఎందుకంటే రోషం లేని బతుకులైపోయినా పౌరుషంగా అరే ఇట్లా మోసం చేసినాడు. మామూలుగా ఒకసారి సిటీలు ఎగరగొట్టి మళ్ళీ ఊర్లోకి వచ్చని మనం పట్టేసుకొని కొడతా అంటారు. ఇంతమందికి ఇన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఈ విధంగా మోసం చేసుకుంటారు. నాకు అదే దీంట్లో ఉంటుంది చూడు, దానవీర సూరకర్ణలో ధృతరాష్ట్రుడు దుశ్శాసన పంపిస్తే ఆమంట